బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టాలీవుడ్ లో బిగ్ ఫైట్ జరుగుతూ ఉందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. దిల్ రాజు వర్సెస్ మైత్రి మూవీస్ గా మారిపోయింది వ్యవహారం. నివురుగప్పిన నిప్పులా మారుతోంది ఎస్వీసీ అండ్ అలాగే మైత్రి మధ్య ఫిలిం వార్. నిజామాబాద్ లో నటరాజ్ థియేటర్ విషయంలో ఈ వివాదం బయటపడింది. నటరాజ్ థియేటర్ను 10 ఏళ్లు ఏషియన్ వాళ్ళకి లీజ్కి ఇచ్చామంటుంది ఆ యాజమాన్యం. 2.5 ఏళ్ల ముందే లీజ్ అగ్రిమెంట్ టర్మినేట్ చేసుకున్నారు. మళ్ళీ 2 రోజులకే థియేటర్ కావాలంటున్నారు. లెట్ మీ రిపీట్, 2.5 ఏళ్ల ముందే లీజ్ అగ్రిమెంట్ టర్మినేట్ చేసుకున్నారు. మళ్ళీ 2 రోజులకే థియేటర్ కావాలంటున్నారు ఏషియన్ గ్రూప్కి ఆలోచించుకొని చెప్తామంటున్నారు థియేటర్ యాజమాని. ఆ థియేటర్ యజమాని ఏమంటారంటే ఏషియన్ గ్రూప్కి ఆలోచించుకొని చెప్తామంటున్నారు. అయితే ఏషియన్ వాళ్ళతో డీల్ కుదరక గత 28న మైత్రి వాళ్ళకు లీజ్కి ఇచ్చామంటూ యజమాని చెప్పుకొచ్చారు. అయితే ఏషియన్ అధినేత సునీల్ మాత్రం తనకే ఇవ్వాలని బెదిరిస్తున్నాడు అంటూ యజమాని చెప్పడం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే టైంలో థియేటర్ దగ్గరికి వచ్చారు దిల్ రాజు సంస్థ ఎస్వీసీ టీం అక్కడికి వెళ్ళింది. మైత్రి వాళ్ళను బయటకు పంపే ప్రయత్నం జరిగింది. ఏషియన్ వాళ్ళకి ఇవ్వాలంటూ భయపెట్టే ప్రయత్నం చేసింది ఎస్వీసీ అంటే దిల్ రాజుకు సంబంధించిన ఆర్గనైజేషన్. అది మైత్రికి ఇచ్చేసానంటూ బలవంతంగా గేట్లు తెరిచి షో నడిపించారు ఎస్వీసీ టీం అంటూ కూడా అక్కడ వినిపిస్తోంది. థియేటర్ యజమాని మదన్ మోహన్ రెడ్డిని లోపల పెట్టి తాళాలు వేశారు ఎస్వీసీ టీం. తమని కాపాడాలంటూ నటరాజ్ థియేటర్ యజమాని కంప్లైంట్ చేశారు. సో అసలు ఇంతకీ ఏం జరుగుతూ ఉంది? ఇదే అంశానికి సంబంధించి బాధితులుగా చెప్తున్న ఆ నటరాజ్ థియేటర్ యజమాని మాట్లాడుతున్న సందర్భం అండ్ దాంతోపాటు వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. నా పేరు మదన్ మోహన్ అండి. ఇది మా మనవడు మైనర్ విక్రాంత్ థియేటర్ అండి. ఇది ఆయన ఓనర్ అండి. ఆయన 10 సంవత్సరాల పాటు ఏషియన్ ముక్తా వాళ్ళకి గ్రౌండ్ లీజ్ ఇచ్చామండి. గ్రౌండ్ లీజ్ ఇచ్చిన తర్వాత 9 సంవత్సరాలు ఇంకా 2.5 సంవత్సరాలు పీరియడ్ ఉండగానే టర్మినేషన్ చేశారండి లీజ్ అగ్రిమెంట్. వాళ్ళంతకు వాళ్ళే లీజ్ అగ్రిమెంట్ టర్మినేట్ చేసేసిన తర్వాత మాకు హ్యాండ్ ఓవర్ చేసేసాము, మా అసెట్స్ మేము తీసుకెళ్తామని అన్ని లీజ్ టర్మినేషన్ లెటర్లో రాశారండి. రాసిన తర్వాత 2 రోజుల తర్వాతనే వెంటనే టర్మినేషన్ చేసేసి 2 రోజుల తర్వాతనే మాకు కూడా మళ్ళీ థియేటర్ కావాలంటే నేను చెప్పాను వాళ్ళకి, ఏమండి మీరు టర్మినేషన్ చేసేసారు, నా థియేటరు మా అమ్మాయి నేను ఆలోచించుకొని మీకు ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలో మేము అందరూ మాట్లాడుకుని మీకు చెబుతామని చెప్పామండి. చెప్పిన తర్వాత కూడా మాకు కావాలంటే మేము మైత్రి వాళ్ళతోనూ ఏషియన్ వాళ్ళతోనూ ఇద్దరితో మాట్లాడి మేము మైత్రి వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ చేసి మైత్రి వాళ్ళకి ఇచ్చామండి. ఈ నెగోషియేషన్లో ఏషియన్ వాళ్ళతో కూడా నెగోషియేట్ చేసామండి. నెగోషియేషన్ చేసినా కూడా మాకు వాళ్ళతో టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరపోవడం వల్ల మైత్రి వాళ్ళకి మొన్న 28వ తారీఖు నాడు అగ్రిమెంట్ చేశానండి. చేసిన తర్వాత నేను 28వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చి నేను వచ్చే రోజున కూడా నేను సునీల్ గారిని కలిసి సునీల్ గారికి చెప్పానండి, ఇట్లా మైత్రి వాళ్ళతో అగ్రిమెంట్ చేశాను, మీరు థియేటర్కి మీరు వదిలేయాలంటే మీరు ఆల్రెడీ టర్మినేషన్ లెటర్ ఇచ్చేశారు, వదిలేయారంటే మీరు ఇవ్వడానికి వెళ్ళలేదండి, నాకే ఇవ్వాలి, నాకు ఇవ్వకపోతే మీరు కుదరదు అని చెప్పారు. కుదరదంటే నాకు కుదరదండి, మేము ఆల్రెడీ అగ్రిమెంట్ సైన్ చేశాను, మైత్రి వాళ్ళకే నేను లీజ్కి ఇచ్చేసాను, గ్రౌండ్ లీజ్ చొప్పున ఇచ్చేసానని చెప్పి ఇక్కడికి వస్తే ఎస్వీసీ వాళ్ళ ఎంప్లాయీసు మా మీదకి వచ్చి నిన్న 2 రోజుల పాటు రోజు మా ఆఫీస్లో వచ్చి కూర్చుని 7-8 మంది వచ్చి కూర్చుని మీరు మైత్రి వాళ్ళకి మీరు వెళ్ళిపోండి, ఇది ఓనర్కిను ఏషియన్ వాళ్ళ మధ్య తేల్చుకోవాల్సిన విషయం, వాళ్ళు తేల్చుకున్న తర్వాత ఏషియన్ వాళ్ళు రావాలి అంటూ చెబుతూ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ మమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తూ మమ్మల్ని థ్రెటన్ చేస్తూ మమ్మల్ని మీరు ఎట్లయినా సరే మీరు ఇక్కడ ఏషియన్ వాళ్ళు తప్ప మీరు ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు, మీ థియేటరు మీ ఇష్టం కాదు, ఇక్కడ మా ఇష్టము, ఇలాకా మాది అని చెప్పుకుంటూ మమ్మల్ని థ్రెటన్ చేశారండి. థ్రెటన్ చేసినా కూడా నేను చెప్పాను, ఏం ప్రాబ్లం లేదండి, నేను నా థియేటర్ నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను, నేను ఆల్రెడీ మైత్రి వాళ్ళకి సైన్ చేశానని చెప్పాను. అయినా కూడా వాళ్ళు వినకుండా రోజు ఇక్కడికి వచ్చి కూర్చుని రాత్రి నేను 9:30 ఇక్కడ ఉంటే 9 తర్వాత వచ్చి గేట్లు బలవంతంగా ఓపెన్ చేసి థియేటర్లో షో వేయించారు. వాళ్ళ మనుషులు పెట్టి 10 టికెట్లు 705 రూపాయలు టికెట్లు అమ్మి 705 రూపాయల కలెక్షన్తో ఒక షో నడిపించారండి నిన్న రాత్రి. అందుకని ఈరోజు వచ్చి నేను తాళం వేశానండి థియేటర్కి. థియేటర్ నా పొజిషన్లో ఉంది, అయినా కూడా నేను ఎస్వీసీ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ఇందాక వచ్చి ఎన్ని గంటలకి 10:30కి వచ్చి
గేట్లు ఓపెన్ చేయమన్నారు. గేట్లు ఓపెన్ చేయము, ఇవాళ సినిమా పడదని చెప్పాం. అయినా కూడా మీరు గేట్లు ఓపెన్ చేస్తారా, సస్తారా అని అడిగితే మేము చేయనని చెప్పామండి. చెబితే వాళ్ళు గేట్లు బయట తాళాలేసి మమ్మల్ని లోన పెట్టి బయట గేట్ తాళాలేసి వెళ్ళిపోయారు. దానికి పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా మా దగ్గరికి వచ్చి ఆల్రెడీ మాతో కంప్లైంట్ తీసుకుంటున్నారు. మమ్మల్ని రోడ్డు మీదకి లాగుతామని, మా థియేటరు వాళ్ళ ఇష్టం అంటండి, మా ఓనర్ ఇష్టం లేదంట. అసలు ఎవరికి ఇవ్వాలో వాళ్ళు టర్మినేట్ చేసేది వాళ్ళేనండి. టర్మినేట్ చేసిన తర్వాత కూడా మాకు ఇష్టం ఉండదంటండి, మేము ఎవరికి ఇవ్వాలో కూడా. ఇది రేవంత్ రెడ్డి గారికి, డీజీపీ గారికి నమస్కరించి చెబుతున్నాను. మీరు కలగ చేసుకుని ఈ అరాచకాన్ని ఆపండి. నా వయసు 70 సంవత్సరాలు, సీనియర్ సిటిజన్ నేను. ఇది నా నా మనవడు మైనర్ విక్రాంత్ థియేటరు, మైనర్ ప్రాపర్టీని సేవ్ చేస్తున్నాను నేను. ఒక ఆడపిల్లని, ఒక మైనర్ని, ఒక సీనియర్ సిటిజన్ని మీరు రక్షించాలి. ఈరోజు నటరాజ్ థియేటర్ కింద నడుస్తున్న ఓనర్ గారి అరాచకానికి ఎస్విసికి ఏం సంబంధం లేదు. ఎస్విసి వాళ్ళకి దానికి అసలు ఎలాంటి సంబంధం లేదు. ఏషియన్ ముక్త వాళ్ళకే దీనికి ఏషియన్ వాళ్ళకే సంబంధం ఉంది.